పోయిన సంవత్సరం 4 లక్షల లీటర్ల మిల్క్ వస్తే ఈ సంవత్సరం 5,12,000 లీటర్లు వచ్చాయి. రేపు రాబోయే రోజుల్లో ఇది 10 లక్షల లీటర్లకు చేరుకునే స్థాయి ఒక్క నియోజకవర్గం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఏమేం కావాలని ఆలోచిస్తున్నాం. అవసరమైతే మీరు గడ్డి పెంచుకునే స్తోమత ఉంటే గడ్డి పెంచుకుంటారు. లేదు అంటే డాక్రా సంఘాల ద్వారా గడ్డి కూడా పెంచి కమ్యూనిటీ ఫాడర్ డెవలప్ చేసి మీ ఇంటి దగ్గర చేర్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. దీంట్లో కూడా చౌకగా తక్కువ ధరకే ఇచ్చే విధంగా దీన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నియోజకవర్గం హార్టికల్చర్ హబ్గా తయారు కావాలి. ఇక్కడ వాణిజ్య పంటలు పండించాలి. ఎవరు కూడా ప్రతి ఒక్కరూ వాణిజ్య పంటలకెళ్ళి పండ్ల తోటలు కూరగాయలు పండించుకోగలిగితే అధిక ఆదాయం వస్తుంది. ప్రపంచమంతా కూడా ఆహారపు అలవాట్లు మారాయి. ఒకప్పుడు మనందరం బియ్యమే తినేవాళ్ళం. ఇప్పుడు బియ్యం తినే పరిస్థితులు లేవు. కార్బోహైడ్రేట్స్ ఇది అందరూ కూడా ఆలోచించేది. ఈరోజు ప్రోటీన్ తింటున్నారు. ప్రోటీన్ ఎక్కడ ఎక్కువ ఉందంటే నిన్న కూడా నేను చూశాను. చికెన్లో 30%, 35% ప్రోటీన్ ఉంది. లేకపోతే ఫిష్కి పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే కూరగాయల మీద ఎక్కువ మమకారం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. పండ్లు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. దేశం అంతా మారాయి. మనం కూడా పంటలు వాళ్ళకు అవసరమైన పంటలు మనం పండించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే రాయలసీమ నుంచి దేశంలోనే అత్యధికంగా పండ్లు కూరగాయలు పండిస్తున్నాం. ఈ రోజు నేను ఇంకొక కార్యక్రమం ఆలోచించి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పెడతాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇద్దరం కలిసి రాయలసీమని ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఈ యొక్క ఉద్యానవనాన్ని తయారు చేసే బాధ్యత, హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత చేపట్టాం. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితాలు మారుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది. అది కూడా అవసరమైతే అందరం ఒకటే పంట వేయకుండా ఏ పంటలు వేయాలనో అవి కూడా చెప్తాం. అందుకే మదనపల్లిలో రేపు రాబోయే నెలలో దీనికి ఫౌండేషన్ వేస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసి గ్లోబల్ హబ్, ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను మీ అందరికీ చెప్పింది పౌల్ట్రీ. దీనికి కూడా మనం ముందుకు పోవాలి. ఇవన్నీ కూడా మీలో కొంతమంది చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఉదాహరణ పౌల్ట్రీ పెట్టుకుంటే ఒక 10,000 బర్డ్స్ ఒక్కొక్కరు పెట్టుకుంటే, తద్వారా ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు ముందుకు వస్తే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ముందుకు వస్తే మీకు రుణాలు ఇప్పించడం కానీ, మార్కెట్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తాం. వాళ్ళకు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కనీసం ఇంటి దగ్గర కూర్చొని ఒక 10-15 లక్షల రూపాయలు మినిమం సంవత్సరానికి సంపాదించుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది వ్యవసాయంలో సెరికల్చర్ కూడా మనం ముందుకు పోతున్నాం. మన కుప్పం నియోజకవర్గం పూర్తిగా వాణిజ్య పంటలకే వెళతాం. నీటి ఎద్దడి లేకుండా చూస్తాం. ఇప్పటికే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను ఎన్నోసార్లు చెప్పాను, చెప్పిన మాట నిలబెట్టుకుని హంద్రీ నీవా పూర్తి చేసి 110 చెరువులు నింపాం. ఇది ప్రారంభం మాత్రం, ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తొందరలోనే కుప్పానికి గండికోట నుంచి తాగునీరు తీసుకొచ్చి
ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ప్రాజెక్టు శాంక్షన్ అయింది, పనులు తొందరలోనే ప్రారంభిస్తాం. రాబోయే 2 సంవత్సరాలు ఇది కూడా పూర్తి అవుతుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కుప్పాన్ని ఒక మోడల్ నియోజకవర్గం, ఒక ఆదర్శ నియోజకవర్గం. ఇది బెంగళూరు కంటే క్లైమేట్ చాలా బాగుంటుంది. బెంగళూరు అనే ఇప్పుడు పొల్యూషన్ వచ్చింది. ఈరోజు మన ప్రాంతంలో పొల్యూషన్ కూడా లేకుండా స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశం స్వచ్ఛ కుప్పంలోనే దొరుకుతుంది. అదే స్వర్ణ కుప్పం. అందుకే నేను ఆలోచించాను, మీకు ఖర్చులు తగ్గించాలనుకుంటున్నాను. ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టి ఇస్తున్నాను. ఇప్పటికీ 7,489 మంది ఎస్సీ ఎస్టీ ఇండ్ల పైన 28 కోట్లు ఖర్చు పెట్టి పని పూర్తి చేశాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజే మళ్ళీ ఇంకొక ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం. ఆ ప్రాజెక్టు వస్తే మొత్తం కుప్పం అంతా కూడా ఇంకొక 49,000 ఇండ్ల పైన బీసీలు కానీ ఓసీలు ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ వస్తాయి. దాంతో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే ఇక్కడికి వెళ్ళాను, ఒక మోడల్ హౌస్కి వెళ్ళాను. ఈరోజు మీరందరూ గ్యాస్తో వంట చేస్తున్నారు. నేను ఆడబిడ్డల మీద అభిమానంతో 30 ఏళ్లకు మునుపు మీ గ్యాస్ సిలిండర్ ఆ రోజు నేను ఇప్పించా. నిన్న మొన్న ఆలోచించి మీరు ఖర్చులు పెట్టుకోలేకపోతున్నారని 3 సిలిండర్లు ఆడబిడ్డలకు ఉచితంగా గ్యాస్ ఇచ్చాను. ఇటీవల ప్రపంచం మొత్తం ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఈరోజు గ్యాస్ రావడం కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుంటే అన్ని అవసరాలకు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఇంత మునుపు కూడా నేను ఇండక్షన్ స్టవ్ పెట్టాను. దీనివల్ల కరెంటుతో వంట చేసుకునే అవకాశం. ఇప్పుడు ఇంకా కూడా ఈరోజు చూసాను ఆ ఇంట్లో ఆ ఇండక్షన్ స్టవ్ మొదలు కొత్త స్టవ్ వచ్చింది. అందులో మీరు వంట చేసుకుంటే మీరు టెంపరేచర్ చూసుకుంటూ ఏ వంట కావాలన్నా అన్ని వంటలు మీరు చేసుకునే పరిస్థితి వస్తుంది. అది కుప్పంలో ప్రారంభిస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల వంట చాలా సులభం అయిపోతుంది. రేపటి నుంచి ఆడబిడ్డలే కాదు మగవాళ్ళు కూడా దర్జాగా వంట చేసుకుని ఆడబిడ్డలకు కూడా తిండి పెట్టే పరిస్థితికి వస్తారు. పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఒకప్పుడు నేను మా తల్లిని చూశాను, నాకు స్ఫూర్తి.